ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మన ఫ్యూచర్‌ని మనం ఊహించలేనంతగా మార్చేస్తుందండి. ఎంతలా అంటే 100 ఇయర్స్ బ్యాక్ విద్యుత్‌ని కనుక్కున్నప్పుడు మన ప్రపంచం మొత్తం ఎలా మారిపోయిందో, అంతకంటే ఎక్కువగా మన ప్రపంచం మారబోతుంది. ఈ మాట నేను చెప్పట్లేదు. సుందర్ పిచ్చై గారు అండ్ ఆండ్రూ ఎన్‌జీ గారు అంటున్నారు. ఎలన్ మస్క్ ఏమంటున్నారంటే ఈ ఏఐ అనేది న్యూక్లియర్ వెపన్స్ కన్నా డేంజర్ అంట. అండ్ స్టీఫెన్ హాకింగ్ గారు ఏమంటున్నారంటే ఈ ఏఐ అనేది పూర్తిగా డెవలప్ అయింది అనంటే అది మానవ జాతికి అంతమేనంట. సో ఏఐ ఫ్యూచర్‌ని మార్చబోతుంది అనడంలో 1% కూడా సందేహం లేదండి. ఇప్పుడు ఏబీసీడీలు, అఆలు ఎంత అవసరమో ఫ్యూచర్‌లో సర్వైవ్ అవ్వాలి అనంటే ఏఐ నేర్చుకోవడం కూడా అంతే అవసరమని నేననుకుంటున్నాను. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మనందరికి మనమే నేర్చుకోగలగడం, మనందరికి మనమే డెసిషన్స్ తీసుకోగలగడం, ఆలోచన చేసుకోవడం, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం. ఇదే కదా ఇంటెలిజెన్స్. ఇది బై బర్త్ హ్యూమన్స్‌కొస్తుంది. దీన్ని హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటారు. ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్‌ని ఒక మెషిన్‌కి అప్లై చేస్తే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఒక మెషిన్ దానంతట అదే డెసిషన్స్ తీసుకోవడం, దానంతట అదే నేర్చుకోగలగడం, దానంతట అదే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేలా చేయడం దాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి.